తులైనటువంటి ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడు, శంతన మహారాజు గారి కొడుకైనటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ కలిసి హిరణ్వతీ నదీ తీరంలో ద్వంద్వయుద్ధం ప్రారంభం చేశారు. గంధర్వుడు మోసపూరితమైనటువంటి యుద్ధంలో వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి శంతనుని కుమారుడైనటువంటి చిత్రాంగదుడిని చంపేశాడు. దాంతో అసలు పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు, పిల్లలు లేరు. పట్టాభిషేకం చేశాడు భీష్ముడి చిత్రాంగదుడికి సింహాసనం మీద కూర్చోమని. తన అహంకారంతో అందరినీ లక్ష్య పెట్టకుండా తిరిగినటువంటి ప్రవర్తన చేత శత్రువుని కొని తెచ్చుకుని గంధర్వుడితో ద్వంద్వయుద్ధం చేసి చిత్రాంగదుడు మరణించాడు. కాబట్టి ఇప్పుడు విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక్కొక్కసారి మనిషి చాలా చిన్నతనంలో చిన్న వయస్సులో గొప్ప అనుభవాన్ని పొందేస్తాడు. ఎవ్వరికీ లేనంత పరిణితి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందో తెలుసా అండి? అతను ఉన్నటువంటి స్థానం, ఆ స్థానం చేత ఆ పరిణితి వచ్చేస్తుంది అంతే. చాలా మర్యాద కలిగినటువంటి కుటుంబం, ఎంతో చక్కటి కుటుంబం, సంతోషంగా కాలం గడిచిపోతోంది. కింద ముగ్గురు చెల్లెళ్ళు, పైన ఒక్క అన్నగారిగా పుట్టాడు. తల్లి తండ్రి ఎంతో ప్రేమతో ఉన్నారు. తండ్రి గారు మహాగౌరవనీయుడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు. అకస్మాత్తుగా తండ్రికి ఏ వడగాడ్పో కొట్టి చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి చాలా చిన్నతనం నుంచే పెద్దరికం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఆ చెల్లెళ్ళకి ఎవరికి పెళ్లి సంబంధానికి వెళ్ళనివ్వండి, రేపు ఎవరు చూస్తారు ఈ అమ్మాయిని అని అడుగుతారు. నేను చూస్తానని వాడికి చెప్పడం అలవాటైపోతుంది. అలవాటై ఆ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి, వీడికి ఇంకా పెళ్ళవదు కానీ ఆ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి సారిచ్చి పంపించి వియ్యాల వారితో మాట్లాడి పురుటికి తీసుకొచ్చి ఆ పుట్టినటువంటి పిల్లల్ని మళ్ళీ అత్తవారింటికి పంపించి ఇలా ఇన్ని చేయడంలో వీడు పెళ్లి చేసుకోకముందే వీడికి చాలా పరిణితి వచ్చేసి అసలు వీడి పెళ్లి వేళటికి వీడికి పెద్దవాళ్ళు ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు, వీడే చెప్పేస్తాడని. ఎందుకని అంటే మనిషి ఒక్కొక్కసారి అలా త్రోయబడతాడు. అది ఆ కర్తవ్యనిష్ట నుంచి తప్పుకున్న వాడికి అలా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండదు. ఆ కర్తవ్యనిష్టతో నిలబడినవాడు ఆ పరిణితిని పొందుతాడు. మహానుభావుడు భీష్ముడు తాను కూర్చోవాలి సింహాసనం మీద, తన పెళ్లి చేసుకోవాలి, అది వదిలేశాడు. ఇప్పుడు ఆయనకి కూడా కొత్తగా ఒక విషయం తెలుస్తోంది. చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు సింహాసనం మీద ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడు? ఒక్క కొడుకు కాడురా అని చెప్పాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుడికి కాని ఏదైనా జరగరానిది జరిగిందో అంతే. సింహాసనానికి చాలా సంక్లిష్ట స్థితి ఏర్పడిపోయినట్టు లెక్క. అది జరగకూడదు. చిత్రాంగదుళ్ళ ఇతను ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళడమో, లేకపోతే యుద్ధానికి అన్నది ఒకటి పిలవాలి ఏమిటి, క్షత్రియులకి తప్పదు, వెళ్ళవలసి ఉంటుంది యుద్ధానికి. ఏ ప్రమాదమో పొటమరించకముందే విచిత్ర వీర్యుడికి వివాహం జరిగి విచిత్ర వీర్యుడికి బిడ్డలు కలగాలి. ఆయన అంత పెద్ద ప్రజ్ఞాశాలని కానీ అంత గొప్ప చరిత్ర ఉన్నవాడని కానీ ఎక్కడా లేదు మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఈ చేతకాని వాడికి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు, తనే తీసుకురావాలి పిల్లని కూడా. తన పరాక్రమాన్ని, తన శౌర్యాన్ని, తన తేజస్సును అడ్డుపెట్టి పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే కనీసం వీడు సంతానాన్ని కంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అంటే మీరు ఇదే భీష్ముడిని జీవితాంతం వెంటాడింది. తరువాతి కాలంలో భీష్మాచార్యుల వారి ఆలోచనల్ని విచిత్ర వీర్యుడిని కూర్చోపెట్టడం సింహాసనం మీద అన్న పరిస్థితి దగ్గర నుంచి, చిత్రాంగదుడు చచ్చిపోవడం అన్న దగ్గర నుంచి భీష్ముడి ఆలోచనలన్నీ ఇంకొకలా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి? వంశకర్తగా నిలబడినటువంటి ఆ మహానుభావుడు, అంటే ఆ వంశాన్ని పెంచాలన్న తాపత్రయంలో నిలబడిన వాడిగా ఆయన వాళ్ళకి భార్యల్ని తెచ్చేటప్పుడు ఎప్పుడు ఏ కోణంలో ఆలోచించి భార్యల్ని తీసుకొచ్చాడు అన్నది ఇదిగో ఈ సంఘటనే భీష్ముడి మనసు మీద ముద్రపడింది. అందుకే వ్యాసుడు భారత రచన చేస్తూ ఒక మాట అంటారు, అసలు లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితిని, ఏ సందర్భాన్ని మహాభారతంలో నేను విడిచిపెట్టలేదు. మహాభారతంలో చెప్పినటువంటి ఏ పరిస్థితి, ఏ సందర్భం లోకంలో రానిది కాదు. కాబట్టే మహాభారతం అంత పరిణితినిస్తుంది. ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా స్థితిలో ఆలోచించగలిగినటువంటి నేర్పరితనాన్ని